అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. ఇప్పుడున్న రోజుల్లో రోజుకి అనారోగ్య సమస్యలు అధికమవుతున్నాయి. అందులో ముఖ్యంగా గుండె సంబంధించిన వ్యాధులు అధికమవుతున్నాయి. అవే కార్డియో అరెస్ట్. చిన్న పెద్ద, ఆడ మగ, ముస్లిం ముతక సంబంధమే లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆరోగ్య సమస్యల్లో ప్రధానమైనటువంటిది గుండె సంబంధించింది కార్డియో అరెస్ట్. అసలు ఇది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? దీన్ని గుర్తించడం ఎలాగా? దీనికి నివారణ మార్గాలు ఏమైనా ఉన్నాయా? చికిత్స ఏ విధంగా ఉండబోతుంది? వీటి మీద అనేక అనుమానాలు అయితే ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కేశవ్ గారు. వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. నమస్తే కేశవ్. నమస్కారం. డాక్టర్ కేశవ్ గారు 30 సంవత్సరాల పైగా కార్డియో సంబంధించిన అనుభవం ఉన్నది. ఏంటి సార్ మీ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది? నేను గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశాను. తర్వాత ఎండి ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో చేశాను. డిఎం కార్డియాలజీ పీజీఐ చండీగఢ్లో చేశాను. తర్వాత నిజామ్స్ ఇన్స్టిట్యూట్లోను మెడిసిటీలో కూడా కార్డియాలజిస్ట్గా వర్క్ చేయడం జరిగింది. నేను మెడిసిటీలో అది వర్క్ చేసేటప్పుడు, నిజామ్స్లో వర్క్ చేసేటప్పుడు ఎంతోమంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చేవారు. నాకు అనిపించింది ఏంటంటే, ముఖ్యంగా మనకి పెరిఫెరీలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో కానీ హార్ట్కి సంబంధించినటువంటి వైద్యం అన్నది, వైద్యుల కొరత అనేది చాలా ఎక్కువగా కనిపించింది నాకు. మేము నిజామ్స్ నుంచి, మెడిసిటీ నుంచి క్యాంప్స్ నిర్వహిస్తూ ఉండేవాళ్ళం. అంటే మన అప్పుడు కంబైన్డ్ ఏపీలో రకరకాల ప్లేసెస్కి, డిస్ట్రిక్ట్స్కి డాక్టర్ సోమరాజు గారి ఆధ్వర్యంలో వెళ్తూ ఉండేవాళ్ళం. సో నాకు అప్పుడు అనిపించింది, ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి మనం ఈ వైద్య సేవలు అందిస్తే గుండెకు సంబంధించి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి అనిపించి నేను అప్పుడు ఈ ప్రకాశం జిల్లాని ఎంచుకోవడం జరిగింది. సో అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు 97లో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ హార్ట్ స్పెషాలిటీ సేవలు లేవు. ఫస్ట్ మనకి ఒంగోలులో, ఈ ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కూడా మొట్టమొదటిగా 97లోనే ఈ సూపర్ స్పెషాలిటీ సేవలు అనేది మనం స్టార్ట్ చేశాం, అమృత హార్ట్ హాస్పిటల్ పేరుతోటి. తర్వాత అప్పటి వరకు కూడా మనకి ఏదైనా హార్ట్ అటాక్ వచ్చినా, కార్డియాక్ ఎమర్జెన్సీస్ ఏదైనా వచ్చినా కానీ అటు గుంటూరు కానీ ఇటు మద్రాస్ కానీ వెళ్ళాల్సిన పరిస్థితి. సో స్టార్ట్ చేసిన తర్వాత చాలామందికి ఉపయోగకరంగా మారింది. తర్వాత కాలక్రమేణా మేము దాన్ని టెర్షరీ కేర్ సెంటర్గా, అంటే కెథటైజేషన్ ఫెసిలిటీస్, క్యాథలాబ్ ఫెసిలిటీస్, యాంజియోరాము, యాంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీ అవన్నీ కూడా ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు గుండె వైద్యానికి కావాల్సినటువంటి అన్ని సేవలు కూడా అమృత హార్ట్ హాస్పిటల్ అందించడం జరుగుతూ ఉంది. తర్వాత మీరు అడిగినట్టుగా ఈ మధ్యకాలంలో కానీ గత కొద్ది సంవత్సరాలుగా గుండె జబ్బులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం ప్రపంచంలో, మన భారతదేశంలో గుండె జబ్బులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందులో వేరే దేశాలతో పోలిస్తే మన ప్రత్యేకత ఏంటంటే, మనకు 10 సంవత్సరాల ముందే వస్తాయి. తర్వాత దాని సివియరిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. తర్వాత డెత్ రేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. దానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే, మనకి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంది. ఆ ప్రీడిస్పోజిషన్ వలన మనకి వేరే దేశాలతో పోలిస్తే మనకి ఎక్కువగా ఉంటుంది. తర్వాత కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే ముఖ్యంగా డయాబెటీస్, అంటే సౌత్ ఇండియాలో పోలిస్తే డయాబెటీస్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం నార్త్ ఇండియాలో బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత స్మోకర్స్లోను, తర్వాత ఈ కొత్తగా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా అది ఒక మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ అయిపోయింది. తర్వాత బ్లడ్లో కొలెస్ట్రాల్ అవి ఎక్కువగా ఉండటం వలన, వీటి వలన వీళ్ళల్లో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో, అంటే వాళ్ళ పేరెంట్స్లో కానీ, ఈ మెటర్నల్ అంకుల్స్లో కానీ వీళ్ళకి ఎవరికన్నా హార్ట్ అటాక్ ప్రాబ్లం కనుక ఉంటే వాళ్ళ పిల్లల్లో కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలా సార్ ఈ కార్డియోకి సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో వాటిని గుర్తించడం అనేది పెద్ద టఫ్ టాస్క్ అయిపోయింది. ఎలా గుర్తించడం ఎలాగనేది? ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ స్ట్రోక్కి ముందు వచ్చే సింటమ్స్, లేకపోతే ఏదైనా ఊపిరి తీసుకోవడంలో కానీ ఇటువంటి సమస్యలు ఏదైనా ఉంటే ఎలా గుర్తించడం ఎలాగనే? గుండె జబ్బులు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. అందులో మనం ఎక్కువగా భయపడేది హార్ట్ అటాక్ గురించి. ఎందుకంటే దీనిలో సడన్ డెత్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఎక్కువగా
ఫోకస్ చేసేది హార్ట్ అటాక్ గురించి ఫోకస్ చేస్తాము. అది దీనిలో ఈ లక్షణాలు కూడా ఒక్కొక్కరు ఒకలాగా ఉంటాయి, అందులో ఒకలాగా ఉండాల్సినటువంటి అవసరం లేదు ఒకటి. రెండోది ఏంటంటే మనకి ఈ వైద్యం అనేది ఇంత అభివృద్ధి చెందినా, టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందినా కూడా ఎందుకు సరైన కాలంలో పేషెంట్స్ దాన్ని గుర్తించలేకపోతున్నారు, రాలేకపోతున్నారు, సరైన వైద్యం తీసుకోలేకపోతున్నారు, తర్వాత ఈ కాంప్లికేషన్స్ బారిన పడటం కానీ డెత్ రేట్ ఎక్కువ కావటం కానీ ఎందుకు జరుగుతుంది అని అంటే అవి వేరే కామన్ ప్రాబ్లమ్స్ తోటి కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. అంటే చాలామంది హార్ట్ ప్రాబ్లమ్ని గ్యాస్ ప్రాబ్లంగా అనుకుంటూ ఉంటారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అన్ఫార్చునేట్గా డాక్టర్స్కి పేషెంట్స్కి మధ్య పెరుగుతున్నటువంటి గ్యాప్. అంటే ఏ ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్తే ఏం ఖర్చులు అవుతాయో, దానికి ఎన్ని టెస్టులు చేస్తారో అని చెప్పి ఒక అన్ఫార్చునేట్ ఫీలింగ్ కూడా చాలామంది పేషెంట్స్లో ఉండటం వల్ల సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళక, సరైన సమయంలో దానికి కన్సల్టేషన్ తీసుకోక కూడా ఈ కాంప్లికేషన్స్ బారిన పడుతూ ఉన్నారు. ఎలా గుర్తించాలి అని అంటే ఈ హార్ట్ పెయిన్ అన్నది ముఖ్యంగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం వస్తుంది. కానీ ముఖ్యంగా హార్ట్ పెయిన్ అంటే ఇది నొప్పి రూపంలో కాకుండా చాలామందిలో అది ఒక రకమైనటువంటి వేగ్ డిస్కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. మెయిన్గా ఏంటంటే ఇదంతా బరువుగా ఉండటం కానీ, కొంచెం అలసటగా ఉండటం కానీ, కొంచెం గొంతు పట్టుకోవటం ఉండటం కానీ, ఈ కుడి భుజం కానీ ఎడమ భుజం కానీ లాగటం కానీ, వీపు మధ్యలో నొప్పి రావటం కానీ, ఈ పొట్ట పైభాగంలో నొప్పి రూపంలో కానీ ఇలా రకరకాలుగా రావచ్చు, లేకపోతే దవడలు లాగటం కానీ. సో చాలామంది గ్యాస్ ప్రాబ్లం అనేది ఈ రోజుల్లో చాలా కామన్. సో చాలామంది అనుకుంటారు ఇది గ్యాస్ ప్రాబ్లమే అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే హార్ట్ అటాక్లో సమయం అన్నది చాలా మూల్యం. హార్ట్ అటాక్ అనేది ఎందుకు వస్తుందంటే గుండెకి సప్లై చేసే ఈ రక్తనాళాలు బ్లాక్ అయితే ఈ సంబంధించినటువంటి కండరం దెబ్బతింటుంది, డ్యామేజ్ అవుతుంది. అది హార్ట్ అటాక్ అంటే. సో ఇది బ్లాక్ అయిన తర్వాత మనం ఎంత త్వరగా ఆ బ్లాకేజ్ని మనం తొలగించి బ్లడ్ సప్లై మనం రెస్టోర్ చేయగలిగితే అప్పుడు మనకి ఆ హార్ట్ మజిల్ అనేది దెబ్బతినకుండా ఉంటుంది, హార్ట్ ఫంక్షన్ అనేది ప్రిజర్వ్ అవుతుంది. సో కానీ అన్ఫార్చునేట్గా అది మనం ఆ గ్యాస్ ప్రాబ్లం అనుకోనో లేకపోతే ఇంకా వేరే కారణాల వల్ల తాసారం చేసుకుంటే ఈ మజిల్ డ్యామేజ్ ఎక్కువైపోయి హార్ట్ పంపింగ్ ఫంక్షన్ కూడా తక్కువ అవుతుంది. ముందు మనం ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ దానివల్ల సమస్యలు అనేవి అప్పుడప్పుడు కనపడుతూనే ఉంటాయి. సో సమయం అన్నది చాలా అమూల్యం. దీన్ని ఎలా తెలుసుకోవాలి అని అంటే ముఖ్యంగా ఇంతకుముందు నేను చెప్పినటువంటి లక్షణాలతో పాటు అన్యూజువల్గా అంటే ఏదన్నా శ్రమ చేస్తే ఎక్కువ అవటం, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోవటం, గ్యాస్ ప్రాబ్లం అనేది అందరూ ఎప్పుడు ఏదో ఒక టైంలో మనం గ్యాస్ ప్రాబ్లం అనేది ఫీల్ అవుతూనే ఉంటారు. ఎప్పుడులాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉండటం, దాంతో కొంచెం వీక్నెస్గా అనిపించటం, అటువంటివి కనుక వస్తే ఇది ఏదైనా హార్ట్ ప్రాబ్లం అయి ఉండొచ్చేమో అని అనుకొని సరైన వెంటనే వీలైనంత వెంటనే కార్డియాలజిస్ట్ని సంప్రదించడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఫస్ట్ 1 hour 2 hours ఇచ్చిన ట్రీట్మెంట్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత తీసుకున్న దానికంటే కూడా. ఇప్పుడు మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే చాలామంది యావరేజ్ ఒక 4-5 hours తర్వాత కానీ రారు, కొంతమంది అయితే 2nd, 3rd day కూడా వస్తున్నారు. సో దీని అంతటికీ కారణం ఏంటంటే వాళ్ళకు కొన్ని అపోహలు ఉండటం ఒకటి, సరైనగా వాళ్ళు గమనించలేకపోవటం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.